అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కొన్ని భయంకరమైన విషయాలు తెలుసుకుందాం. నేరగాళ్ళు ఎంతటి స్థాయిలో ఉంటారు, వాళ్ళ నెట్వర్క్ ఎంత బలంగా ఉంటుంది. ఒక నేరగాడికి ధనం పరంగా, రాజకీయంగా కూడా శక్తి తోడైతే వాడు ఇంకెంత రెచ్చిపోతాడు, ఎంతమంది ఉసురు తీస్తాడు అనేది ఈ వీడియో ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మీరు చాలా సమాచారం పొంది ఉంటారు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఆరంభంలో ఒక ఫైనాన్షియర్ అనమాట. ఆ తర్వాత మిలియనీర్గా మారాడు కొన్ని వ్యాపారాల ద్వారా. మరి ఈ నేచర్ బట్టి వాడు ఎలాంటి వ్యాపారాలు చేస్తుంటాడు, ఎంత సక్రమంగా సాగుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత 1998లో ఒక ప్రైవేట్ దీవిని కొనుక్కున్నాడు. దాని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్. ఇక అప్పటికే కొన్ని పరిచయాలు ఉన్నాయి. ప్రముఖులు, నేటి ప్రముఖులు అప్పట్లో వీడికి ఫ్రెండ్స్ అయ్యారనమాట మెల్లగా. అక్కడ నుంచి వాడి పిఆర్ని పెంచుకుంటూ ఖరీదైనటువంటి పార్టీలు, అలా పార్టీకి వచ్చిన వాళ్ళకి అనేక రకమైన భోగాలు, ఆ భోగాల్లో ముఖ్యంగా క్రూరమైన నేరాలు, ఇవన్నీ కూడా అందించడం చేశాడు. కొందరు వీటిల్లో భాగస్వామ్యమయ్యారు, మరికొందరు ఒక పార్టీకి వచ్చి ఇంకోసారి వీడి దగ్గరికి రాకూడదు అని జంప్ అయ్యారు. ఇక నోబెల్ శాంతి బహుమతి కోసం ఆకాంక్షిస్తున్నటువంటి ట్రంప్ లాంటి వాళ్ళు అయితే చాలా కాలం పాటు ఇతగాడితో స్నేహం చేశారు. ఎలాన్ మస్క్ ఎప్పుడు మీ దీవిలో వైల్డెస్ట్ పార్టీ అని మెయిల్ చేస్తున్నాడు. స్టీఫెన్ హాకింగ్ శరీరం చచ్చుబడిపోయినా కూడా ఇటుపక్క అటుపక్క ఒక అమ్మాయితో ఇదే దీవిలో కనబడ్డాడు. ది గ్రేట్ బిల్ గేట్స్ అని చెప్పుకుంటాం, ఫిలాంథ్రపిస్టు. ఆయన కూడా ఇక్కడికి వచ్చే ఇక్కడ రష్యన్ అమ్మాయిల వల్లనే సుఖవ్యాధుల బారిన పడి ఏకంగా అతని పెళ్లి కూడా పెటాకులైంది అని తెలుస్తోంది. ఇలా హాలీవుడ్ నటుల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల వరకు అందరూ కూడా ఇతగాడి ఆ దీవికి వెళ్ళిన వాళ్ళే. దీనికి తోడు ఎక్స్పాండ్ చేశాడు కొన్నాళ్ళకి. 2016లో ఇంకొక దీవి కూడా కొన్నాడు ఆ పక్కనే. దాని పేరు గ్రేట్ సెయింట్ జేమ్స్. ఇక్కడే అసలు కథ ఉంది. ఈ దీవిని దేనికోసం వాడాడు అంటే క్షుద్ర పూజల కోసం వాడాడు. ఏదో లూసిఫర్ అనేటటువంటి ఒక క్షుద్ర దేవతను ఆరాధించి పిల్లల్ని కూడా బలి చేశారు అని కథనాలు వస్తూ ఉన్నాయి. అక్కడ పెద్ద విల్లా కట్టాడు, లైబ్రరీ, సినిమా థియేటర్ ఇవన్నీ కనిపిస్తున్నప్పటికీ కూడా రహస్యమైన నీలము తెలుపు రంగుల గుడి లాంటి నిర్మాణం ఒకటి ఉందంట. ఆ గుడి లోపల ఏముంది అని ఎవరికి అంతుపట్టట్లేదు. అయితే ఇక్కడే క్షుద్ర పూజలు చేసి బలుడిచ్చేవాడు అని తెలుస్తోంది, అది కూడా చిన్న పిల్లల్ని. ఇది వీడి తాలూకా నిత్యకృత్యంగా సాగింది. వీడిని, ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గాడిని 2008లోనే అరెస్టు చేశారు. 13 నెలలు జైల్లో ఉన్నాడు. అప్పుడు కూడా లైంగిక ఆరోపణల కిందే అరెస్టు కాబడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా విచ్చలవిడిగా వాడి యొక్క నేరాన్ని వ్యాప్తి చేశాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తాను కూరుకుపోవడమే కాకుండా తనని ఎవడన్నా బయటపడతాడేమన్న భయంతో ఈ ట్రంప్ గంపు ఎవరొచ్చినా సరే వాళ్ళు పాల్పడేటటువంటి అకృత్యాల్ని వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం, వాటన్నింటినీ నమోదు చేసుకోవడం చేశాడు. లేకపోతే 30 లక్షల పేజీల డాక్యుమెంట్స్ కోర్టు బహిరంగంగా పబ్లిక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 లక్షల పేజీల డాక్యుమెంట్స్ అంటే వీడి నేరానికి అదొక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. అందులో ఎంతమంది డేటా ఉందో కొన్నింటిని అయితే బ్లర్ చేశారు, ఇంకొన్నింటిని దాచారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సంచలనమైనటువంటి విషయంగా మారింది. భారత్కి కూడా ఇంపాక్ట్ వచ్చేలాగా ఇక్కడ విపక్ష నేతలు చేస్తూ ఉన్నారు. దానికి కారణం మోదీ పేరుందని. కానీ మోదీ పేరు నేరానికి రిలేటెడ్గానో అక్కడ పార్టీలకు వెళ్ళారనో కాదు. అక్కడ ట్రంప్ని, నెతన్యాహుని కలవడానికంట ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గాడిని మోదీ సహాయం కోరినట్లుగా, మోదీ ఆ విధంగా కాంప్రమైజ్ అయినట్లుగా అక్కడ మెయిల్లో ఉన్నట్లుగా. ఆ మెయిల్ తీరా చూస్తే ఈ ఎప్స్టీన్ గాడే వాడికి వాడు పెట్టుకున్నటువంటి మెయిల్. అతనికి మోదీనో లేకపోతే ఇంకెవరో పెట్టిన మెయిల్ కాదు. దాని విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా ఖండించింది. ఒక క్రిమినల్ చేసేటటువంటి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని నిందించేంత సాహసం చేయకండి, మేము వెళ్ళినవన్నీ అధికారిక పర్యటనలు, వీడెవడు బోడిగడు మధ్యలో విదేశాంగ శాఖలు మాట్లాడుకుంటాయి. ఆ విధంగా అరేంజ్ చేసుకుని వెళ్తారు. మరికొద్ది రోజుల్లో నెతన్యాహుతో మరొక మీటింగ్ ఉంది మోదీకి. వీడే ఏర్పాటు చేశాడా? కాదు కదా. ఒకవేళ అలాంటి అరేంజ్మెంట్స్తో జరిగిన మీటింగ్స్ అయితే ఆ పాకిస్తాన్ పిపాసి ఉన్నాడు కదా, షహబాజ్ షరీఫ్, వాళ్ళలాగా పేతాస్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటారు. కానీ అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడతారు? ఇలాంటి బ్రోకర్లు డీల్ సెట్ చేసి ఉంటే మన విపక్షాలకి ఆ కనీస జ్ఞానం ఉండదు. ఎంతసేపు ఏదో రకంగా బురద జల్లాలి. దానివల్ల భారత్కి కదా బ్యాడ్ నేము. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు, ఆదర్శవంతులు, ఎలాన్ మస్క్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ఇలాంటి వాళ్ళని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు అడ్రస్లు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందరూ కూడా మీడియాని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది సారీస్ చెప్తున్నారు, మరి కొంతమంది తప్పించుకు తిరుగుతున్నారు. దొరికిపోయారు అడ్డంగా. పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళు మనకి నీతులు చెప్తూ ఉంటారనమాట, నైతికత గురించి, స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి. వీళ్ళు చేసే దౌర్భాగ్య పనులు ఇలాంటివి. మన దేశంలో కూడా కొంతమంది క్రూర నేర బాబాల చరిత్రను చూసాం. డేరా బాబాగాడు ఉన్నాడు, వాడు కూడా ఇలాగే జైల్లో ఉన్నాడు. ఏమీ లేకపోయినా ధర్మస్థలలో ఏదో జరిగిందని రాశారు, అది వేరే విషయం. అయితే
ఇక్కడ మన భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన నేరాలతో పోల్చుకుంటే ఏ నేరగాడు కూడా సరిపోడనమాట ఈ ఎప్స్టీన్ గాడితో. అంతటి క్రూరమైన నేరాలు వీడు చేస్తున్నాడు. అలా వీడి యొక్క దీవుల్లోకి వచ్చేటటువంటి పెద్ద పెద్ద మనుషులందరి యొక్క డేటాను కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళు పాల్పడే అకృత్యాలను కూడా ఫోటోలు తీసుకొని వీడి క్రైమ్లో వాళ్ళని భాగస్వాములు చేసి ఇన్నాళ్ల పాటు సుమారుగా 25 ఏళ్ల పాటు వాడి యొక్క నేర సామ్రాజ్యాన్ని ముందుకు కొనసాగించాడు. చివరాఖరికి 2019లో మళ్ళీ అరెస్ట్ అయ్యాడు జూలైలో. ఈసారి సెక్స్ ట్రాఫికింగ్లో అరెస్ట్ అయ్యాడు. ఇది తీవ్రమైనటువంటి నేరం అన్నమాట. 1000 మంది బాధితులు ఉన్నారు. 1000 మంది బాలికలు, ఆడవాళ్ళు బాధితులు ఉన్నారు. మగ పిల్లలు కూడా ఉన్నారు. ఈ దరిద్రుడు ఏం చేస్తున్నాడంటే మగపిల్లల్ని ఆడపిల్లలుగా మార్చేలాగా చేస్తున్నాడంట. ఎన్నో రకాల ప్రయోగాలు సినిమాల్లో చూస్తుంటాం కదా, క్రూరమైన సైంటిస్టులు కొంతమంది ఎలాంటి ఘాతుకాలకు పాల్పడుతూ ఉంటారు. అలాగా వీడికి తోచింది చేశాడు. అలాగే వీడి ఫ్రెండ్స్ లిస్టులో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళ పరిశోధనల్లో భాగంగా ఏవో మాట్లాడతారు. ఎందుకు ఇంకా ఆలస్యం, ఎదుగో మన దగ్గర బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, ప్రయోగించండి అని చెప్తే వాళ్ళ యొక్క శరీర భాగాలతో కూడా ఆడుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ శరీర భాగాల మీద రకరకాల టాటూలు, వాళ్ళకు నచ్చినటువంటి ఎవరో ఈ యొక్క అకృత్యాలకు పాల్పడే వాళ్ళ యొక్క ఈ పేర్లు ఇవన్నీ అసలు నోటితో ఏది చెప్పలేమండి. అంత భయంకరమైనటువంటి నేరాలు వీడు చేశాడనమాట, చేయించాడు కూడా. అలా 2008లో వీడు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ప్రజల్లోంచి అప్పుడప్పుడు నిరసనలు వ్యక్తమవుతూ ఉండడం, ఆ తర్వాత మిస్సింగ్ కేసులు పెరుగుతూ ఉండడం, బాధితులు కొంతమంది 10 మందో 15 మందో బయటకు వచ్చి మాట్లాడడం, ఇలా ఇదంతా ప్రెజరైజ్ అయ్యేసరికి 2019లో అరెస్ట్ అయ్యాడు బలమైన ఆధారాలతో. FBI ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 33 లక్షల పేజీల డాక్యుమెంట్స్ అంటే సామాన్యమైన విషయమా? అయితే జూలైలో అరెస్ట్ అయినటువంటి వీడు ఆగస్టులో అనుమానాస్పద స్థితిలో చచ్చిపోయాడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇది ఆత్మహత్య అని చెప్పారు. కానీ వీడు చచ్చిపోయే టైంకి వాడు ఉండే రూమ్లో, అంటే ఆ జైలు గదిలో సీసీ కెమెరాలు పనిచేయలేదు. అలాగే గార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పడుకుని ఉన్నారంట. ఇంకేముంది, అది అనుమానాస్పదమైనటువంటి విషయమే. అయితే వీడిని ఎవడు చంపాడు? వీడు ఇలాగే బయటకు వచ్చి రేపొద్దున ఇంకొన్ని విషయాలు చెప్పేశాడు అనుకో, మొక్కతహా డాక్యుమెంట్లుగా కాకుండా మొత్తం అందరూ అడ్రస్లు లేకుండా పోతారు కదా, ఆ విషయంతో వీళ్ళే చంపేసి ఉంటారు. ఇలా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అవి తెలుసుకుంటుంటేనే భయంకరంగా ఉంది. ముఖ్యంగా చిన్నారులతో వీళ్ళు ఆడుకున్నారు. క్షుద్ర పూజల పేరిట వాళ్ళని హింసించారు, చంపారు, బలి చేశారు, పిల్లల రక్తాన్ని కూడా తాగారు అని కొన్ని నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఏం చెప్తాం ఇంకా చెప్పండి. ఇలాంటి నేరగాడు ఎక్కడో ఒక చోట మోదీ అని ప్రస్తావించుకుంటే తనకు తాను కితాబునిచ్చుకున్నట్టు ఏమో, అది కూడా వీడు బ్రోకరైజ్ చేసి ట్రంప్తో మీటప్ చేయించాడు, నెతన్యాహుతో మీటప్ చేయించాడు అని చెప్పుకున్నాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ విపక్షాలు రాద్ధాంతం చేయడం అంటే ఎప్స్టీన్ గడి నేరాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నట్లే కదా. దేన్నైనా సరే రాజకీయానికి వాడేస్తామా? ఆలోచించాలి కదా. ఇక మీకు తెలిసిన విషయాలు లేదా తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తదుపరి అదే అంశం మీద మరొక వీడియోతో కలుసుకుంటాను. జై హింద్, జై భారత్.